చూస్తున్నారు కదండి, టమాటో మందారాలు అంటారు వీటిని. అంటే టమాటో రెడ్లో మందారాలు అనమాట. ఉన్న పొలంగా గుత్తు గుత్తుగా బరబాటీలు అనమాట. ఇంకా ఉన్నాయి. తెలంగాణ సైడ్ అయితే ఇవి బాగా వండుకుంటారు. ఈ బీరకాయలు స్టార్ట్ అయ్యండి. అయితే ఒకటే ఉంది బీరకాయ, మిగతావన్నీ కూడా మనకి ఏంటంటే. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఏసేజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి టక్ హార్వెస్ట్ అనమాట. చాలా రోజులకి హార్వెస్ట్కి వచ్చానని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన హాస్పిటల్కి వెళ్ళడం రావడం బాబా చాలా ఇబ్బంది పడిపోయామన్నమాట. ఒక పక్క పనులు, 10th క్లాస్ ఎగ్జామ్స్, హడావిడి, ఇవన్నీ ఒక పక్క ఎత్తు. సీడ్స్ ప్యాకింగ్ ఒక ఎత్తు. ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. అవన్నీ నేను ఈసారి కొత్తగా కవర్స్ అయితే తెప్పించాను. ఎప్పుడు కూడా పోస్టల్ కవర్స్ తెప్పించేదాన్ని కదా, ఈసారి కొంచెం అమెజాన్ కవర్స్ ఉన్నాయన్నమాట. అవి తెప్పించాను ఆన్లైన్లో. బాగున్నాయి ఆ కవర్స్. అవి కూడా షేర్ చేస్తాను. అయితే ఇక్కడ మనకి టమాటోస్ ఉన్నాయి, బెల్ స్క్వాష్లు కూడా ఉన్నాయి. ఇలా హ్యాంగ్ అవుతా భలే ఉన్నాయి కదండి. కాకపోతే ఇప్పుడు అవి కొయ్యట్లేదు. అటుపక్క చూసుకున్నట్టయితే బరబాటీలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఎవరండి అటుపక్క వెళ్దాము. భలే ఉన్నాయి కదా, గుత్తులు గుత్తులుగా తెంపేసుకోవచ్చు ఈరోజు. చూస్తున్నారా, ఉన్న పొలంగా ఎన్ని బరబాటీలు హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. బాగా వచ్చినాయండి ఈసారి. అండ్ కొన్ని అయితే విత్తనాలకు వదిలేసాను. స్టార్టింగ్వి ఇగోండి ఇలా ఉన్నవి కొంచెం బాగా వచ్చినవి. ఇవి కొంచెం విత్తనాలకి అయితే వదిలేసాను. ఇంకా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కోసేటప్పటికి మనకి టైం కూడా పట్టేస్తుంది కదా. భలే ఉన్నాయి చూడండి. ఉన్న పొలంగా గుత్తు గుత్తుగా బరబాటీలు అనమాట. ఇంకా ఉన్నాయి. అన్నీ జంటలే అన్నీ రెండేసే ఉన్నాయి, ఎక్కడ ఒక్కొక్కటి లేవు. అండ్ ఈ మధ్య మధ్యలోనే మనకి బీరకాయలు కూడా, మీకు అక్కడ బీరకాయలు చూపిస్తాను. చాలా బీరకాయలు వచ్చినాయి, ఒక్కసారి వచ్చినాయి అనమాట. ఇంకా ఒక 2-3 డేస్లో అవి కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. బాగున్నాయి ఇవ్వండి. ఇంకా అటు చూడండి ఎలా వేలాడుతున్నాయో. అవన్నీ కూడా మనం ఇప్పుడు కోసేద్దాము. ఇక్కడ మందారాలు చూస్తున్నారు కదండి, టమాటో మందారాలు అంటారు వీటిని. అంటే టమాటో రెడ్లో మందారాలు అనమాట. బాగుంటాయండి ముద్ద మందారాలు, సూపర్గా ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని వంకాయలు ఇంకా టమాటోస్ కూడా ఉన్నాయి. మొత్తానికి అవన్నీ కూడా కోసుకుందాము. ఇక్కడ మనకి వంకాయలు చూస్తున్నారు కదా, ఇవి భలేగా వస్తున్నాయండి. ఇంటర్ డిగ్రీ వాళ్ళకి చక్కగా క్యారియర్స్ కట్టడానికి బాగా పనిచేస్తున్నాయి అనమాట. నేను ఇలా హార్వెస్ట్ చేసి పెడతాను. ఇంకంతే, నాకు క్యారియర్స్కి మటుకు బాగా మంచిగా లేతగా ఒకటి ఉంటాయి కదా, కర్రీ కూడా మంచిగా అవుతుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. బాగా వస్తున్నాయి. బంతిపూలు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయండి. చాలా మటుకు బంతిపూలు కోసాను. కొన్ని వచ్చేసి కొంతమంది విత్తనాలకి అయితే తీసుకెళ్లారు. ఇంకా అటుపక్క కూడా మనకి వంకాయలు ఉన్నాయి. అయితే మనం ఇటుపక్క బుడిమికాయలు కోసుకొని అటుపక్క వంకాయలు కోసుకోవడానికి వెళ్దాము. బుడిమికాయలు చూడండి, ఇంక ఈ మొక్క పీకేద్దామని డిసైడ్ అయిపోయాను నేనైతే. తెలంగాణ సైడ్ అయితే ఇవి బాగా వండుకుంటారు. ఇంక ఈ మొక్క పని అయిపోయింది. మొన్న పిల్లలకి రోటి పచ్చడి చేసి పెట్టాను. చాలా ఎక్కువ వచ్చినాయి కదా కాయలు. ఇంకా తెంపేద్దామని డిసైడ్ అయిపోయాను కదా, అందుకే ఇష్టాసారంగా పీక్ పడేస్తున్నాను. అండ్ మొక్క కూడా ఇంకా అయిపోయింది. ఇంకా సమ్మర్ కాబట్టి చూస్తున్నారు కదా మొక్క ఎలా అయిందో మీకు కనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా ఉన్నాయిరా బాబోయ్. చూడండి అడుగు ఎన్ని ఉన్నాయో కనిపిస్తుందా మీకు. మా పిల్లలు అంటారు
అవసరమైనవి ఇన్ని రావు కదమ్మా, ఇవి మనం తినట్లేదు కాబట్టి ఇన్ని వచ్చేస్తున్నాయి. అండ్ అస్తమానం పచ్చడి చేస్తుంటే వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది అనమాట. అలాగే దోసకాయ కూర టమాటో వేసి వండితే తింటారు, పచ్చడి కూడా తింటారు. ఇవి ఎందుకో మా పిల్లలకి ఎక్కలే. అలాగే నేను ఒక్కదాన్ని ఎన్నని తింటాను చెప్పండి, మిగతా కూడా కోసేద్దాం. అండ్ ఇక్కడ చూడండి మనకి వంకాయలు ఇక్కడ కూడా అయినాయి అనమాట. ఇవి కూడా కోసుకుందాము. ఇదిగోండి ఎక్కడ కూడా వచ్చేసింది ఇంకోటి బుడుంకాయ, వద్దన్నా వచ్చేస్తున్నాయి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే వైట్ తోటకూర వేసాం కదా, వైట్ తోటకూర విత్తనాలు కూడా కట్టేసినాయి. ఇంకా కొన్ని అయితే నేను వదిలేసాను కదండి, ఇవి మరి విత్తనాలకి స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఈ వైట్ తోటకూర కూడా తీసి విత్తనాలు అనేది స్టోర్ చేసుకుంటాను. ఇంకా అటుపక్క మనకి టమాటోస్ ఉన్నాయి, అవి కోసుకుందాం రండి. ఇక్కడ మనకి టమాటోస్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ ఈ టేబుల్ చూస్తున్నారా ఎలా ఎరగొట్టారు. మన పిచ్చుకలు సావాసం చేసి చక్కగా గార్డెన్ కోసమని టేబుల్ ఇలా చేయించుకుంటే దీని మీద ఎక్కి డ్యాన్స్ వేస్తారు. అయితే వారికి ఏం అవ్వలేదు, కానీ నా టేబుల్ మటుకు ముక్కలు అయిపోయింది. చిన్నవి పెద్దవి అన్ని టమాటోస్ కోసుకుందాం. ఇంక ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో గుత్తులు. ఇంకా ఇవి కూడా తీసేసి ఒక్కసారి మనం గెత్తం ఏదన్నా పోసుకొని వేరే నార్లు కానీ ఇంకేమన్నా మొక్కలు కానీ వేసేసుకోవచ్చు. ఈ మడ అంతా ఇంకా టమాటోస్తో నిండిపోయింది కాబట్టి ఇంకా ఖాళీ చేసేస్తాను. ఖాళీ చేసామంటే ఏమైనా కొత్త వేసుకోవడానికి ఉంటాయి. ఓకేనా. ఈ పచ్చి చూసారు ఎలా ఉన్నాయో, పచ్చి టమాటో పచ్చడి మళ్ళీ పెట్టమని తినేస్తున్నారు మా పిల్లలు అయితే. ఇంక ఇవి కోసేసి వాళ్ళకైనా పెట్టాలి. ఇంకా చూడండి గుత్తులుగా ఎలా వేలాడుతున్నాయో. అసలు ఇది ఫస్ట్ టైం అనమాట టమాటోస్ ఇలాగ నేను మిద్దె మీద ఇన్ని పండించడం అనేది. ఇది బాగా పండిపోయింది, విత్తనం వదిలేస్తున్నాను. పొలంలో అయితే బాగా పండించాము, అది ఫస్ట్ టైం అనమాట ఇలా మిద్దె తోటలో పండించడం. ఇవన్నీ వరకు పచ్చడి పెడతాను, వదిలేస్తాను, తర్వాత వచ్చి కోసుకుంటాను. ఇంకా కుండీలో చూడండి ఏవో టమాటాలు కోసి పెట్టినట్టు ఉన్నాయి, కాకపోతే అదంతా ఒకటే కొమ్మ. ఇదిగోండి, నేను మా పిల్లలు కోసేసి పెట్టేసారేమో అనుకున్నాను, కానీ ఇది కొమ్మ. ఇలా కోసుకుందాం. ఇక్కడ చూస్తున్నారండి గ్రీన్ వంకాయలు అనమాట, ఇవి కూడా వచ్చినాయి. ఇగోండి ఈ వంకాయలు, ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం 4 వంకాయలు వచ్చినాయి, కానీ లేతగా ఉన్నాయి వంకాయలు అయితే. చెట్టంతా పోతు మీద ఉంది, చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి బీరకాయలు స్టార్ట్ అయ్యాయండి. అయితే ఒకటే ఉంది బీరకాయ, మిగతావన్నీ కూడా మనకి ఏంటంటే ఇగోండి ఇలా ఉన్నాయి అన్నీ కూడా పైకి. ఆ పైన చూసుకున్నట్టయితే ఇవి కూడా మనకి ఒక 2-3 డేస్లోని పెద్ద అవుతాయి. బీరకాయలు ఒకసారి కనిపిస్తాయి కానీ ఎదిగిపోతున్నాయి. ఇదిగోండి కవర్స్ తెప్పించాను అన్నాను కదా, ఇదిగో ఈ కవర్స్ అన్నమాట. నేను ఎప్పుడైనా సీడ్స్ తెప్పించుకుంటే ఈ కవర్స్ నుంచే నాకు సీడ్స్ వస్తాయి అనమాట. అండ్ ఈ కవర్స్లో పెట్టి, సో ఇది నాకు బాగా నచ్చగా దీంట్లోనే అడ్రస్ పెట్టుకొని ఇవ్వండి ఇందులో సీడ్స్ వేసేసుకొని ఇది ఇలాగా హ్యాపీగా ఇలా స్టిక్ ఆన్ అయిపోతుంది అనమాట. ఈ పేపర్ తీసేస్తే గమ్ అనేది మనకు అతుక్కుంటుంది. ఇవైతే బాగా నచ్చినాయి. మా రాజుకి చెప్తే పెట్టాడు అనమాట ఆన్లైన్లోని. ఈసారి అడ్రస్లు కూడా ప్రింట్ తీసేసారు, ప్యాకింగ్ కూడా చేసామండి. ప్యాకింగ్ వీడియో కూడా అసలు చేయలేదు, సో అందుకే అప్డేట్ అనేది ఈ వీడియోలో ఇస్తున్నాను. సో ఇలాంటివి నేను ఒక 3 కట్టలు తెప్పించాను. ఈసారి గివేవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ అదృష్టవంతులండి, అండ్ విన్నర్స్ కూడా. ఎందుకంటే పప్పయ్య విత్తనాలు వస్తాయని అనుకోలేదు, 2 పప్పయ్యలు ఒకసారి పండియి. చక్కగా విత్తనాలు అయితే వచ్చి అందరికీ 2 విత్తనాలు అయితే పంపిస్తున్నాను. ఎందుకంటే అందరి దగ్గర ఉండాలి, అందరూ ఆనందించాలి కదండి, అందరూ తినాలి కూడా గోల్డెన్ పప్పయ్య అని. సో అదొకటి మీకు అడిషనల్గా యాడ్ అయిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నేను పంపించిన సీడ్స్లో మీకు 14 వెరైటీలు అనమాట. ఒక 5 అనేది అందరికీ యూనిక్గా వెళ్తుంది, ఇంకా మిగతా అనేది కొన్ని అటు కొన్ని ఇటు వెళ్తాయి. కొన్ని సీడ్స్ అనేది ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మాల్వా ఇవన్నీ నాగార్జునరాజు గారు ఇచ్చినవి కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి అటు ఇటుగా వెళ్తాయి అనమాట. సో అందరికీ ఒక 8 to 9 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అనేది మీకు వస్తున్నాయి అనమాట. ఓకేనా. సో మిగతా ఇంక ఇక్కడ హార్వెస్ట్కి ఏమున్నాయి చూద్దాం రండి ఒకసారి. బీరకాయలు మీకు చూపిస్తానన్నాను కదా, ఒకసారి రండి ఇటు. ఇదిగోండి ఇలా వేలాడుతున్నాయి. ఇదంతా అక్కడి నుంచి చూసుకున్నట్టయితే బీరకాయలు అలా వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఇది నా కోరిక అండి. అండ్ అక్కడ చూస్తున్నారా ఆ పందిరిలో కూడా బీరకాయలు అప్పుడే వచ్చేసినాయి. ఒక 2 బీరకాయలు అయితే అయినాయి అండి, అవి కూడా మనం కోసుకుందాం ఇప్పుడు.
అయితే మీకు అన్నాను కదా పందిరిలోని వేలాడితే భలే ఉంటుంది కదా అని చెప్పి, ఇదిగోండి చక్కగా మనకి బీరకాయలు అయితే వేలాడుతున్నాయి హ్యాపీగా. ఇంకా ఆనపకాయలు, గుమ్మడికాయలు కూడా వీటితో పాటు వేలాడితే బాగుంటుంది. అవి కొంచెం లేట్ అనమాట. బీరకాయలు మనకైతే త్వరగా వచ్చేస్తాయి కాబట్టి వచ్చినాయి. ఇక్కడ ఒక 3-4 బీరకాయలు అయితే అయినాయండి. అండ్ ఇక్కడ ఒకటి అయ్యింది, చూస్తున్నారా? ఇంకా ఉన్నాయి. ఒక్కసారి దగ్గర ఒక 15-20 బీరకాయలు అయితే ఒక్కసారి అయిపోతాయి అనమాట. అండ్ చాలా పిందులు అయితే ఉన్నాయండి, చాలా మటుకు. అండ్ ఇక్కడ ఒక బీరకాయ అయింది, ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. అయితే ప్రస్తుతానికి నా దగ్గర పందిరిలో వేలాడుతున్న బీరకాయలు అయితే 3 వచ్చినాయి. ఇలా ఇటు నుంచి చూసుకున్నట్టయితే ఇటుపక్క కూడా చాలా బీరకాయలు కనిపిస్తున్నాయి. ఇగోండి ఈ సైజులో ఉన్నాయి మనకి బీరకాయలు అన్నీ. అండ్ ఈ సైజులో కూడా ఉన్నాయి. మనకి దగ్గర ఒక 20 రోజుల వరకు బీరకాయలు అయితే సరిపోతాయండి. చక్కగా బీరకాయ పచ్చపప్పు వండుకోవచ్చు, కందిపప్పుతో బీరకాయ వండుకోవచ్చు, బీరకాయ ఫ్రై చేసుకోవచ్చు, బీరకాయలు రైలు చేసుకోవచ్చు. అలాగే బీరకాయతో పాటు డ్రై ఫిష్ వేస్తారు, భలే ఉంటాయండి అవన్నీ కూడా టేస్ట్ చూడడానికి. అయితే ఇక్కడ మనకి గోంగూర కూడా ఉంది. గోంగూర కూడా ఈసారి నేను ఆకులన్నీ దూచేస్తానమాట. ఇదిగోండి భలే ఉంది కదా బీరకాయలు. నా కళ నెరవేరిందండి. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే చక్కగా ఇది పచ్చడికి బాగా పనిచేస్తుంది, అలాగే పప్పు గోంగూరలకు కూడా బాగా పనిచేస్తుంది. అయితే నేను ఆకులు ఒకటే దూస్తున్నానండి ఈసారి. ఇదిగోండి కొమ్మలు అయితే తీయట్లే, కొమ్మలు అట్టే వదిలేస్తున్నాను. మనం మిద్దె తోటలోని ఇలా గోంగూర పెంచుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. బయట కొనుక్కునే గోంగూరకి మనం పెంచుకునే గోంగూరకి చాలా తేడా ఉంటుంది. చాలాసార్లు చూసాము మేము. ఎందుకంటే ఎక్కువ గోంగూర తెచ్చి ఒక్కోసారి పచ్చడి చేస్తూ ఉంటాం. పిల్లలు మరి ఎక్కువ కదండి, రోజుకి ఒక 60 మందికి వంట చేయాలంటే ఖచ్చితంగా మనకి ఆకుకూర అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఒకటి గోంగూర అన్నమాట. ఆకుకూర కంపల్సరీ రోజు వాడుతూ ఉంటాం. సో మిగతావన్నీ కూడా కోసేస్తున్నాను. అయితే ఈసారి నేను కాడలు కట్ చేయట్లేదండి, చూస్తున్నారు కదా. కాడ అయితే అలాగే ఉంచేస్తున్నాను మట్టిలోని, ఆకులు మట్టికి ఇలా దూచేస్తున్నాను మొత్తం. మళ్ళీ చిగురులు వస్తాయి మనకి, అందుకే ఈసారి అలా ఉంచేస్తున్నాను. నాకైతే ఈరోజు హ్యాపీ ఏంటంటే పందిరిలోని, అంటే పందిరి కింద కూరగాయలు కోయడం మహా సరదా. ఆశ అయితే తీరిందని నేను చెప్పను, కానీ ఒక 3 బీరకాయలకి ఆశ అనేది తీరదండి, ఉంటుంది ఆశ. ఇంకా వేలాడాలి, ఇంకా ఎక్కువ వేలాడాలి అనమాట, అప్పుడు మనకి ఆశ అనేది తీరుతుంది. సో ఈ గోంగూర అంతా కోసి మీకు చూపిస్తాను ఎలా ఉన్నది, ఎంత వచ్చింది గోంగూర అనేది చూపిస్తాను. ఓకేనా? 3 బుట్టలు వచ్చినాయండి, ఇంకా అక్కడక్కడ ఉన్నాయో ఉంచేస్తాను. ఎల్లుండి ఎప్పుడైనా పప్పులో వేసుకోవడానికి పనిచేస్తాయి. ఓకేనా? ఇంకా అక్కడ ఎల్లో చెరీ టమాటోస్ అయితే చాలా ఉన్నాయి, అవి కూడా కోసుకుందామండి. చూస్తున్నారండి ఎల్లో చెరీ టమాటోస్ భలే వచ్చినాయి కదా, సూపర్ అనమాట. ఇంక ఈ గోంగూర ఆకులు ఇవన్నీ ఇందులో పెట్టేశారనమాట. ఇదండి మన హార్వెస్ట్ ఈరోజు. బాగుంది కదా. నాకైతే బీరకాయలు అండి, బీరకాయలు పందిరి నుంచి తెంపుతా ఉంటే భలే మజా వచ్చింది. అండ్ ఇంకా ఈ టమాటోస్ కూడానండి, చాలా మటుకు ఈసారి నేను ఆ సీడ్స్ సేవ్ చేయలేదు, ఎందుకంటే బర్డ్స్ ఇష్టపడి తింటున్నాయని చెప్పి. మనసు ఒప్పదు కదా, బర్డ్స్కి చాలా మటుకు పెట్టాను ఇప్పుడే అనమాట. ఎన్ని కాయలు కోయడం, ఇంకా కొన్ని పచ్చిగా ఉన్నాయి, అవైతే కొన్ని సీడ్స్ వదిలేద్దాం అనుకుంటున్నాను. సో ఇదండి మన ఈరోజు వీడియో అనమాట. చూసారా, చక్కగా ఆనందించుంటారు అనుకుంటున్నాను నేను. మీరు కూడా ఇలానే పెంచుకోండి, ఎంతో కొంత సంతోషం అనేది మనకి వస్తుందన్నమాట. ఆ సంతోషంతో మనం చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు. 2 రకాలుగా కూడా, ఒకటి తెంపుకున్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది, మన పంట మనం తెంపుకుంటున్నాము, పండించుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం. చూసారా, 2 బెనిఫిట్లు అనమాట. మనం ఇలాగా మిద్దె తోట చేసుకుంటే మాట ఖచ్చితంగా పెంచండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? సో వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. సమస్తలోక సుఖినో భవంతు.